అందరికీ స్వాగతం. నేను మీ మాల రవీందర్ బౌద్ధనాగా. ఈరోజు బుద్ధుని విశ్వం యొక్క వివరణ గూర్చి తెలుసుకుందాం. నేడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో విశ్వంలో ఉన్నటువంటి రహస్యాలను మనం కనుక్కుంటున్నాం. శాటిలైట్స్ ద్వారా, టెలిస్కోపులు ఒకప్పుడు, అదేవిధంగా కొన్ని కణాల తరంగాల ద్వారా ఈ యొక్క మన యొక్క విశ్వము దాని యొక్క రహస్యాన్ని తెలుసుకుంటున్నాం. కానీ అభిధమ్మ అని పిలువబడే బౌద్ధ మతం యొక్క లోతైన క్రమబద్ధమైన తత్వశాస్త్రం ద్వారా మన విశ్వాన్ని అన్వేషించబోతున్నాము. సిపి రణసింగ్ రాసిన పుస్తకం ద బుద్ధాస్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఈ లోతైన వివరణ మనకిస్తుంది. ఇందులో ముఖ్యంగా విశ్వం అనేది గ్రహాలు మరియు నక్షత్రాలు మాత్రమే కాదు, అనుభవ విశ్వం. ఈ యొక్క అనుభవ విశ్వం యొక్క మొత్తం భావ్య ప్రపంచం మరియు మీ అంతర్గతంగా కలిగి ఉన్నటువంటి రెండు కలిపితేనే ఈ ప్రపంచం. అయితే ఈ దృగ్విషయ ప్రవాహంగా ఒక విశ్వం గురించి చెప్పుకుంటే, అభిధమ్మ యొక్క ప్రాథమిక సిద్ధాంతం ఏమిటంటే, మనం ఘనమైన శాశ్వతమైన వస్తువులు, ఉదాహరణకి ఒక డెస్క్ కానీ, ఒక చెట్టు కానీ, ఒక వ్యక్తి కానీ ఇట్లా భావించేటి వాస్తవానికి స్థిరత్వం యొక్క భ్రమలు, అంతిమ వాస్తవికత అనేది ధమ్మాలనే పిలువబడే సంఘటనలు నిరంతర వ్యక్తిత్వం లేని మరియు క్షణిక ప్రవాహం కలిగి ఉంటాయి. ఉదాహరణకి ఒక నదిని ఊహించుకోండి. మనం దానిని ఒకే అస్తిత్వం నది అని పిలుస్తాం, కానీ వాస్తవానికి ఇది కొత్త నీటి అణువుల యొక్క స్థిరమైన వరుస పరిణామం. అదేవిధంగా విశ్వం మరియు మీ జీవితం వ్యక్తిగత భౌతిక మరియు మానసిక సంఘటనలు నిరంతరం నమ్మశక్యం కానీ వేగవంతమైన క్రమం. అందుకే బుద్ధుడు అశాశ్వతం, అనిక మరియు స్వయం లేని అనర్థ సూత్రాలను బోధించాడు. స్థిరమైన పదార్థం లేదు, శాశ్వత కేంద్రము లేదు, ప్రవాహము మాత్రమే ఉన్నది. ఇది బుద్ధుని యొక్క విశ్వానికి, మానవునికి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి వర్తించేటువంటి సూత్రం. ఇంకా మరో బుద్ధుని ఒక వివరణకి వెళ్తే, అంతిమ వాస్తవాలు అంటారు వాటిని. దాదాపుగా మనస్సు మరియు పదార్థం. ఈ విశ్వంలో ప్రతి పదార్థ ప్రవాహాన్ని అర్థం చేసుకోవడానికి అభిధమ్మ వాస్తవికతను దాని రెండు విభాగాలుగా మనము తెలుసుకుందాం. మొదటగా రూపం అంతిమ పదార్థం. అయితే ఈ పదార్థము ఘన స్థిర అణువులుగా వివరించలేదు, కానీ శాశ్వతమైన ప్రాథమిక శక్తుల కలయికగా వివరించబడింది. మీ శరీరంతో సహా అన్ని భౌతిక వస్తువులు 4 గొప్ప నైరూప్య అంశాలతో కూడి ఉంటాయి. ఉదాహరణకి భూమి విస్తరించబడింది. ఇది ఘనత లేదా నిరోధక యొక్క నాణ్యత, దాని యొక్క గుణం కలిగి ఉన్నది. అదేవిధంగా సంయోగం, నీరు ఏదైతే ఉందో దాన్ని సంయోగంగా చెప్పుకోవచ్చు. ద్రవ్యత్వం లేదా బంధం యొక్క నాణ్యతను తెలియజేస్తుంది, మనిషికి ఇక్కడ యొక్క సంబంధాల గురించి. నెక్స్ట్ గతిశక్తి, అది అగ్ని. ఇది వేడి లేదా ఉష్ణోగ్రత యొక్క నాణ్యతకు మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా చలనం గాలి, ఒత్తిడి లేదా కదలి యొక్క నాణ్యతను తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఈ 4 యొక్క భౌతిక శక్తులను మన జీవితాలు ఎలా ఉంటుంది అనేది భౌతిక వాస్తవికత. ఈ 4 శక్తివంతమైన లక్షణాలు స్థిరమైన పరస్పర చర్య మరియు రద్దు ప్రతి భౌతిక క్షణం మనం అర్థం చేసుకోగలిగితే దానికంటే వేగంగా పుడుతుంది మరియు అదృశ్యం కూడా అవుతుంది. ఇక రెండో విషయానికి, అంతిమ మనస్సు, చిత్త. మనస్సు చాలా స్థిరమైన ఆత్మ కాదు. ఇది మనస్సులు క్షణాల చిత్త విచ్ఛిన్నం కానీ వేగవంతమైన ప్రవాహం. ప్రతి మనస్సు క్షణం అనే భావాలు, అవగాహనలు లేదా ఉద్దేశాలు వంటి వివిధ మానసిక లక్షణాలతో చేతిస్కలు పాటు స్పృహ చర్యను కలిగి ఉన్న ఒక సంఘటన మాత్రమే. కీలకంగా ప్రతి మనస్సు క్షణం ఉద్భవిస్తుంది. దాని పనితీరును చూడటం, వినటం, ఆలోచించడం నిర్వహిస్తుంది మరియు ఆగిపోతుంది కూడా. తక్షణమే తదుపరి దానికి దారితీస్తుంది. నిరంతరం ఏకీకృత స్వీయ భావన కేవలం ఈ తక్షణ వారసత్వం యొక్క ఫలితం. స్థిరచిత్రాల వేగవంతమైన క్రమం, మృదువైన వీడియో ఇక్కడ మీరు చూస్తున్నారు. అయితే మనకు చివరగా కర్మ మరియు పునర్జన్మ గురించి వెళ్ళినట్లయితే, ప్రతిదీ క్షణికంగా కరిగిపోతుంటే ఒక క్షణాన్ని మరొక క్షణానికి అనుసంధానిస్తుంది మరియు మొత్తం విశ్వ ప్రవాహాన్ని ప్రవహించేలా చేస్తుంది. సమాధానం కర్మ, దాని యొక్క కారణమే ఈ యొక్క ప్రవాహకం. ఇదే సార్వత్రిక చట్టం కూడా అంటారు, సార్వత్రిక సూత్రం కూడా అంటారు. అయితే విశ్వము ఉనికి ఉద్దేశపూర్వకంగా దాని చర్య ద్వారా శక్తిని పొందుతుంది. ప్రతి ఉద్దేశం మానసిక, మౌఖిక లేదా భౌతిక ప్రవాహంలో పొందుపరచబడిన ఒక శక్తివంతమైన శక్తి.
ఈ శక్తి ఒక సంభావ్యంగా మారుతుంది. భవిష్యత్తులో ఆనందము, బాధలు, రకరకాలని నిర్ధారించడానికి ఈ పరిపక్వత దీని ద్వారానే చెందుతుంది. ఈ కర్మశక్తి సంసారం అనే పిలువబడే బాధల చక్రాన్ని నడిపిస్తుంది. ఒక జీవితంలో స్పృహ ప్రభావం ముగిసినప్పుడు ఆ ప్రభావం నుండి సేకరించబడిన కర్మ కొత్త నా మనస్సు క్షణం వెంటనే వేరే చోట తలెత్తడానికి ఊపు మరియు పరిస్థితులను అందిస్తుంది. ఇది కొత్త జీవితానికి మొదటి క్షణాన్ని ఏర్పరుస్తుంది. ఇది పునర్జన్మ. ఇది ఆత్మ యొక్క వలస కాదు, కానీ శక్తివంతమైన శక్తి ప్రసారం, జ్వాల కొత్త కొవ్వొత్తును వెలిగించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఇదే పునర్జన్మ యొక్క రహస్యం. అయితే ఇది ఎలా సాధ్యం అంటే నిబ్బాణ. బుద్ధుడు చెప్పినట్టు నిబ్బాణ అనేది మనకు తెలుసు. విషయం గురించి ఏదైతే ఇప్పటివరకు రణసింగ్ గారు తన పుస్తకం రాశాడో దాంట్లో ఈ యొక్క ప్రాథమిక సమస్యను బహిర్గతంగా చేయడానికి రూపొందించాడు. ప్రవాహం అంటే ఒక మార్పు నుండి ఇంకో మార్పుకి వెళ్తున్న క్రమం లోపల చెప్పాడు. అయితే ఈ నిబ్బాణ ద్వారా మన విశ్వాన్ని జయించవచ్చు. అదేవిధంగా దురాశ, ద్వేషము, మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నింటిని కూడా దూరం చేసుకొని చివరగా మానవుడు ఈ విశ్వ రహస్యాలను తన యొక్క మెదస్సు ద్వారా తెలుసుకొని అష్టాంగ మార్గం ద్వారా, మెడిటేషన్ ద్వారా ఈ యొక్క విశ్వ రహస్యాలను తెలుసుకొని నిబ్బాణ జీవితం పొందుతాడని తెలియజేస్తూ